మా స్కూల్లోకి మ్యాథ్స్ నేర్పించడానికి కొత్తగా స్కేరీ టీచర్ మిస్ టీ వచ్చింది. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ అయిపోయారు. ఎందుకంటే ఈ రోజు మా స్కూల్ కి ఒక మ్యాథ్స్ టీచర్, కొత్త మ్యాథ్స్ టీచర్ అయితే రాబోతున్నారు. సో ఆ మ్యాథ్స్ టీచర్ ని చూడడానికి మేమందరం చాలా ఎక్సైట్మెంట్ తోటి ముందే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ కొద్ది క్షణాల్లో మేము స్కూల్ కి అయితే చేరుకుంటాము. స్కూల్ కి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఉండి మా స్కూల్ అయితే వచ్చేసింది. మేము నలుగురం ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ కొడుతున్నాము. మేమే ఫస్ట్ వచ్చాము కాబట్టి మా స్కూల్ పార్కింగ్ ప్లేస్ చాలా ఖాళీగా ఉంది, లేకపోతే మొత్తం నిండిపోయేది ఇప్పటి వరకు. మేము అనుకున్నట్లుగానే స్కూల్ కి ఫస్ట్ మేమే వచ్చాము. మేము నలుగురం మాత్రమే ఉన్నాము. సో ఇప్పుడు టీచర్ కూడా వచ్చారు. మీ అందరికి బ్యాడ్ మార్నింగ్. మీ అందరిని ఇంత పొద్దున ఊరినమ్మని చెప్పారు. స్కూల్ కి లేట్ గా రావాలని తెలీదా? వెరీ బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ గర్ల్స్. అరే, ఎవరైనా స్కూల్ కి ఫాస్ట్ గా వస్తే గుడ్ అంటారు, కానీ మ్యామ్ మొత్తం రివర్స్ లోనే ఉంది. ఏ బన్నీ వేసుకున్నాడా? ఒకసారి నించో. నేనా మ్యామ్? ఓకే మ్యామ్. నాకు 2+2 కలిపితే ఎంత అవుతుందో చెప్పు. అంతేనా? 2+2 4 కాదు, 22. అరే 4 మ్యామ్. సరే, 5+5 ఎంత? అమ్మో, మీ సార్ కరెక్ట్ చెప్తే మళ్ళీ తిడుతుంది. సో ఇప్పుడు అబద్ధం చూద్దాం. 5+5 55 మ్యామ్. 55 ఉండు, నీ సంగతి చెప్తా. 5+5 10 రా వెదవా. అదేంటి మ్యామ్, కరెక్ట్ చెప్తే రాంగ్ అంటున్నారు, రాంగ్ చెప్తే కరెక్ట్ అంటున్నారు. నాకేదో చెప్తావా? ఉండు, నీ సంగతి చెప్తా. ఎవరు నాయన, నన్ను కాపాడండి రా బాబు. ఈ టీచర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన? నైట్ పూట నన్ను కిడ్నాప్ చేసుకుని వచ్చి పనిష్మెంట్ ఇస్తుంది. ఎవరైనా ఉంటే కాపాడండి మ్యామ్. కొట్టకండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్, కొట్టకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మయ్య, ఆ స్కేరీ టీచర్ నుంచి ఎలాగలా తప్పించుకున్నాము. ఇప్పుడు ఇంటికెళ్ళి జరిగిన విషయం అంతా అందరికీ చెప్పాలి. ఆ దెయ్యంకి చిక్కు కుదించాలి. ఫ్రెండ్స్, ఆ స్కేరీ టీచర్ని ఎలా ఇబ్బంది పెట్టానో చూడాలనుకుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఆ దెయ్యంకి గుండు గులాబ్ జామ్ చేద్దాం ఈరోజు.